హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేసి పూర్తిగా చూడండి. మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను, చూస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నా చేతి రేఖల్లో నీ రూపురేఖల్ని ముద్రించుకున్న డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన ఫైల్ ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ ప్లస్ లిరిక్, డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లో డౌన్లోడ్ చేసుకోండి. నేను వాడుతున్న కైన్మాస్టర్ మీకు కావాలన్నా, మీకు కైన్మాస్టర్కి వాటర్ మార్క్ సమస్య ఉన్న డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ న్యూ సెట్టింగ్స్ 2023 అని వీడియో పెట్టాను. ఆ వీడియోని చూసి మీరు కూడా కైన్మాస్టర్ పొందండి. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ ఒక 6 సెకండ్స్ పెట్టి 6 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేస్తే మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ నియర్లీ 30 సెకండ్స్ కంటే ఎక్కువ డ్రాగ్ చేయండి చివరి పట్టుకొని. ఆ తర్వాత కట్ చేసుకుందాం, ఎక్కువ తక్కువలు ఉంటే మన చేతిలో పనే. ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ మీడియా, మీరు నేను ఇచ్చిన లిరిక్స్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ వీడియో మొత్తం ఒకటే ఉంటుంది. ఒక దాంట్లో కలిపి పెట్టేశాను సింపుల్గా అయిపోవాలని. ఇది ఓకే. కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్. ఓకే, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అని ఉంటుంది, ఆన్ చేయండి. చేసి ఇప్పుడు ఫస్ట్కి రండి. వచ్చేసి ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు వైట్ స్క్రీన్ వస్తుంది. కరెక్ట్గా వైట్ స్క్రీన్ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు లేయర్ మీడియా, మీరు ఎవరు ఫొటోస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవి ఇక్కడికి మనం 1 by 1 తీసుకుందాం. నేను డీటెయిల్డ్గా చూపిస్తాను మీకు, వీడియోని పూర్తిగా చూడండి అంతే ఇంట్రెస్ట్గా. ఫస్ట్ పిక్ని తీసుకున్నాను, ఇలా చివరి పట్టుకొని పెద్దగా చేశాను. కిందకి అడ్జస్ట్మెంట్ చేసి 3 dots సెండ్ టు బ్యాక్ చేశాను. ప్లే చేసుకుంటూ వెళ్తే మళ్ళీ వైట్ స్క్రీన్ వస్తుంది. ఆ వైట్ స్క్రీన్ వచ్చిన దగ్గర ఫోటోని కట్ చేద్దాం. ఇలా వచ్చిన దగ్గర ఫోటోని సెలెక్ట్ చేసుకోవడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్. ఓకే, ఇదే ఫోటో కిందకి వెళ్ళండి. ఫిల్టరు వివిడు V05 బ్యాక్ వచ్చేసి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచుకోండి మీకు తగినంత. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు లిరిక్స్ అయిపోయిన దగ్గర మళ్ళీ వైట్ స్క్రీన్ వస్తుంది. అక్కడ లేయరు మీడియా, మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని తీసుకొని ఇలా చివర పట్టుకొని పెద్దగా చేసి ఇలా మిడిల్లోకి జరుపుకొని 3 dots సెండ్ టు బ్యాక్. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళి అయిపోయిన దగ్గర కట్ చేయండి. ఇలా వైట్ స్క్రీన్ వచ్చిన దగ్గర ఫోటోని సెలెక్ట్ చేసుకోవడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్. ఈ ఫోటోని క్లిక్ చేసి ఫిల్టరు వివిడు V05 బ్యాక్ వచ్చేసి అడ్జస్ట్మెంట్లో కావాలంటే శాచురేషన్ పెంచుకోండి, అది మీ ఇష్టం, అది మీ ఫోటోకి తగ్గట్టు పెంచుకోండి. ఓకే, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. మళ్ళీ వైట్ స్క్రీన్ వస్తుంది. లేయరు మీడియా. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఇంకో ఫోటో తీసుకున్నాను, 3 dots సెండ్ టు బ్యాక్ చేశాను. ఇలా పెట్టి చివరి పట్టుకొని పెద్దగా చేసి మిడిల్లోకి జరిపాను. సేమ్ ప్రాసెస్, ఫిల్టరు వివిడు V05. ఓకే, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళి లిరిక్స్ అయిపోయిన దగ్గర ఫోటోని కట్ చేసేయండి. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వైట్ స్క్రీన్ వస్తుంది, వైట్ స్క్రీను. లేయరు మీడియా, మళ్ళీ యాస్టీస్గా ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా పైకి పెట్టి చివరి పట్టుకొని పెద్దగా చేసి మిడిల్లోకి పెట్టి 3 dots సెండ్ టు బ్యాక్ పెట్టి ప్లే చేసుకుంటూ వెళ్ళి ఫోటో అయిపోయిన దగ్గర కరెక్ట్గా ఫోటోని సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్, ట్రిమ్ రైట్. ఇదే ఫోటో ఫిల్టరు వివిడు V05. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. మళ్ళీ లేయరు, మళ్ళీ మీడియా, యాస్టీస్గా మళ్ళీ ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళదే మీకు నచ్చిన ఇంకొక పిక్ని తీసుకోండి. ఇలా తీసుకొని ఇక్కడ పెట్టేసి చివరి పట్టుకొని పెద్దగా చేసి 3 dots సెండ్ టు బ్యాక్. సేమ్ యాస్టీస్గా మళ్ళీ ఫిల్టరు వివిడు V05 బ్యాక్ వచ్చి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్. ఈ యొక్క లిరికల్ వీడియో చివరికి వచ్చి బ్యాక్గ్రౌండ్ ప్లస్ లిరిక్స్ టాప్లో ఉన్న ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్, ట్రిమ్ రైట్. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ వరకు వస్తుంది. ఓకే, బాగుంది. వీడియో క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఇప్పుడు చూసుకోండి, ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి చాలా చాలా బాగుంది. ఇంకా దీనికి ఎలాంటి ఎఫెక్ట్స్ ఏమొద్దు, సింపుల్గా అయిపోయింది వీడియో అయితే. ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. ఈ ఫోటో కొంచెం లెఫ్ట్ అయింది, రైట్కి పెట్టుకుందాం. ఇలా బాగుంది. ఇప్పుడు టాప్లో సేవ్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సగానికంటే ఎక్కువ బిట్ రేట్ పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.